వృధా చేస్తే సహించేదే లేదు. నల్లా నీటిని మోటార్లతో తోడితే ఊరుకునేది లేదు. ఇది జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఇస్తున్న వార్నింగ్. నగరంలో నీటి వృధా ఎక్కువ అవడంతో జలమండలి అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కాలనీల్లో పర్యటిస్తూ జరిమానా వేయడంతో పాటు మోటార్లను సీజ్ చేస్తున్నారు. ఆఫీసుల్లో ఉండే అధికారులు కాలనీ బాట పట్టారు. ఫైళ్ల మధ్య సమయం గడిపే సిబ్బంది సంప్లను చెక్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో డ్రైవ్ చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో నీటి కష్టాలకు చెక్ పెట్టే ప్రయత్నం ఇది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నగర వ్యాప్తంగా వాటర్ ప్రాబ్లం ఉంది. మే నెల రాకముందే మంచినీటి ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో బొట్టును జాగ్రత్తగా కాపాడుకోవాలి. నగరంలో కొందరు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టానుసారంగా నీటిని వృధా చేస్తున్నారు. చెట్లకు నీళ్లు పట్టడం, నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లకు వాటర్ వాడుతున్నారు. నీటి సంపులు నిండిపోయి బయట రోడ్ల మీద పారటం, ట్యాంకులు నిండి కిందకు పడటం లాంటి అనేక నిర్లక్ష్యపు పనులతో నీటి కష్టాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇకపై అలాంటి పనులు చేస్తామంటే కుదరదంటున్నారు జలమండలి అధికారులు. నీటి వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. రాబోయే 60 రోజులు నగరంలో తనిఖీలు నిర్వహించనున్నారు. నగరంలో లో ప్రెషర్ వాటర్ వస్తున్నాయని జలమండలికి అత్యధికంగా ఫిర్యాదులొస్తున్నాయి. అసలు వీటికి కారణం ఏంటని పరిశీలిస్తే నల్లాలకు మోటార్లు పెట్టి భారీగా నీటిని లాగుతున్నారు. దీంతో మిగతా అపార్ట్మెంట్లకు నీళ్లు సరిగా రావటం లేదని అధికారులు చెప్తున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం 50 ప్రత్యేక బృందాలు నగరంలో తనిఖీలు చేస్తున్నాయని అన్నారు. ఒక మొబైల్ యాప్ కూడా సిద్ధం చేశామని, స్పాట్లోనే ఫోటో లేదా వీడియో తీసి పోస్టు చేస్తే ఫైన్లు వేస్తామని స్పష్టం చేశారు. వాటర్ ట్యాంకర్లు కూడా ఇబ్బడి ముబ్బడిగా బుకింగ్ చేస్తున్నట్టు తమ దృష్టికొచ్చిందన్నారు. నల్లా నీటితో పాటు బోర్ వాటర్ ఇష్టానుసారంగా వాడుతూ పైగా నీటి కోసం వాటర్ ట్యాంకర్లు బుక్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే 2 నెలలు ఎలాంటి నీటి సమస్యలు లేకుండా చూడాలంటే ఇప్పటి నుంచే నీటి వృధాను అరికట్టాలంటున్నారు. నల్ల కనెక్షన్లను అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుతున్న వారిపై జలమండలి అధికారులు యాక్షన్ తీసుకున్నారు. డ్రైవ్ లో భాగంగా మొదటి రోజు 64 ఇల్లీగల్ మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. 84 మందికి జరిమానాలు విధించారు. స్వయంగా జలమండలి ఎండీతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేపడుతున్నారు. అత్యధికంగా ఎస్ఆర్ నగర్ లో 25 మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. ఏదేమైనా నీటి వాడకం విషయంలో నగరవాసులు ఖచ్చితంగా పద్ధతి పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే 60 రోజులు ప్రత్యేక టీంలు నగరంలో తిరుగుతూనే ఉంటాయని బీ కేర్ఫుల్ అంటున్నారు.